వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి సీస్ నాట్ అనేది న్యూస్లో ఉంది. సో సీస్ నాట్ అనే న్యూస్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే టర్కీ. పేరు గుర్తుపెట్టుకోండి, కంట్రీని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చేయాల్సింది అది. ఇటీవల సీస్ నాట్ అనేది న్యూస్లో ఉంది. అది ఏ కంట్రీకి సంబంధించింది అంటే టర్కీకి. పేరైతే డిఫరెంట్గా ఉంది కానీ కాన్సెప్ట్ అనేది మనకి యూజువల్గా ఎప్పుడూ కనిపించేదే. ఈ కరెంట్ అఫైర్ మెరైన్ పొల్యూషన్కి సంబంధించి, అంటే అర్థం సముద్ర కాలుష్యం అని చెప్పొచ్చు. సో సముద్ర కాలుష్యానికి సంబంధించింది, మెరైన్ పొల్యూషన్కి సంబంధించింది. సముద్రం అనేది ఎలా కాలుష్యం అవుతుంది అంటే ఓషన్ కానీ సీ కానీ పొల్యూట్ అవ్వడానికి మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్ హ్యూమన్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు. అంటే మనం చేసే ఏవైతే డైలీ యాక్టివిటీస్ ఉంటాయో, అంటే హ్యూమన్స్ అందరూ కూడా సీలో టైం స్పెండ్ చేయడం కానీ, వేస్టేజ్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ఏవైతే కెమికల్స్ సముద్రంలో కలపడం కానీ, హౌస్ నుంచి వచ్చిన మురికి వాటర్ని సీలో డంప్ చేయడం కానీ, సో వీటన్నిటి వల్ల కూడా సముద్రాలు లేదా మహాసముద్రాలు కాలుష్యం అవుతాయి. సో అలా కాలుష్యం అవ్వడం వల్ల ఫిషెస్ కానీ, ఆక్వాటిక్ యానిమల్స్ కానీ ఏవైతే ఉంటాయో సముద్ర జంతువులు, ఇవన్నీ నష్టపోతాయి. సో ఇది మెరైన్ పొల్యూషన్ యొక్క కాన్సెప్ట్. కానీ ఆ పొల్యూషన్ అనేది అక్కడికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని బట్టి, కొన్ని ఇంపార్టెంట్ కారణాలని బట్టి ఉంటుంది. అండ్ డిపెండ్స్ ఆన్ పొల్యూషన్ అండ్ ఇట్ ఎఫెక్ట్ ఆల్సో. సో పొల్యూషన్ బట్టే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అలాంటి మెరైన్ పొల్యూషన్స్లో సీస్ నాట్ ఒకటి. అంతే. సీస్ నాట్ దేనికి సంబంధించింది అంటే మెరైన్ పొల్యూషన్, సముద్ర కాలుష్యానికి సంబంధించింది. ఇటీవల ఈ సీస్ నాట్ని ఎక్కడ కనుక్కున్నారు అంటే టర్కీలోని మర్మరా సముద్రం దగ్గర కనుక్కున్నారు. సో మీరు జనరల్గా ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు, మర్మరా సీకి పైన, ఆ మర్మరా సముద్రానికి పైన ఒక గ్రీన్ స్లడ్జ్ లాంటిది కనిపించింది. గ్రీన్ స్లడ్జ్ని మడ్ అనొచ్చు, లేదా తెలుగులో బురద అని కూడా పిలవచ్చు. ఒక గ్రీన్ మడ్ లాంటిది కనిపించింది. సో అది ఎందుకు ఏర్పడింది అంటే రకరకాల రీజన్స్ చెప్పారు. ఒకటి వాటర్ పొల్యూషన్, రెండు క్లైమేట్ చేంజ్ వల్ల. వాటర్ పొల్యూషన్ మరియు క్లైమేట్ చేంజ్ వల్ల మర్మరా సీ దగ్గర ఒక గ్రీన్ కలర్లో మడ్ కనిపించింది అంటే దానికి సీస్ నాట్ పొల్యూషన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అది కూడా టర్కీలో. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో దీన్ని కనుక క్లీన్ చేయకపోతే సముద్రంలో ఉన్న జీవులు దెబ్బతింటాయి, సముద్రం పైన అంటే హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో దీనికి కారణం ఏంటి అంటే ఇలాంటి సీస్ నాట్ అనేది టర్కీలో ఫస్ట్ కాదు, ఆల్రెడీ సీస్ నాట్ అనేది టర్కీలో 2007లో గమనించడం జరిగింది. దానివల్ల టర్కీలోని ఇస్తాన్బుల్ లాంటి ప్రాంతాలలో కలరా లాంటివి కూడా వ్యాప్తి చెందాయి. సో అందుకని చెప్పేసి ఈసారి మర్మరా సీ దగ్గర వచ్చిన ఈ సీస్ నాట్ని క్లియర్ చేయడానికి టర్కీ అతిపెద్ద క్యాంపెయిన్ని చేపట్టింది, క్లీనింగ్ క్యాంపెయిన్ని. అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీస్ నాట్. సో మనం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సింది, మర్మరా సీ అనేది ఏ కంట్రీలో ఉంది అంటే టర్కీలో ఉంది. దానికి సంబంధించింది ఏది అంటే సీస్ నాట్ అనేది. అలాగే టర్కీ అనేది న్యూస్లో ఉంది కాబట్టి టర్కీ యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. టర్కీ యొక్క క్యాపిటల్ వచ్చేసి అంకారా. అండ్ టర్కీ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎర్డోగన్. తయ్యిప్ ఎర్డోగన్ ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ. అలాగే టర్కీ యొక్క కరెన్సీ వచ్చేసి టర్కిష్ లిరా. సో టర్కిష్ లిరా అనేది దాని యొక్క కరెన్సీ టర్కిష్ లిరా. అండ్ క్యాపిటల్ వచ్చేసి అంకారా, ప్రెసిడెంట్ వచ్చేసి ఎర్డోగన్, అండ్ సి వచ్చి మర్మరా సీ. సో మనకి సి ఉన్నప్పుడు దాని గురించి కూడా తెలుసుకోవాలి. సో జనరల్గా మీరు మర్మరా సీ ఇది అనుకుంటే ఇది రెండు సముద్రాన్ని కనెక్ట్ చేస్తుంది. ఇటువైపు ఏజియన్ సీ అని చెప్పేసి, ఇటువైపు బ్లాక్ సీ అని. సో బ్లాక్ సీని ఏజియన్ సీని కలిపే టర్కీ సముద్రం ఏది అంటే మర్మరా సీగా చెప్పుకోవచ్చు. అంటే ఈ మొత్తంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మర్మరా సీ అండ్ విచ్ కనెక్ట్స్ బ్లాక్ సీ అండ్ ఏజియన్ సీ. సో అది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి మనకి ఇది ఏ కంట్రీలో ఉంది అంటే టర్కీలో ఉంది. మూడో పాయింట్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది టర్కీ క్యాపిటల్ వచ్చేసి అంకారా. అండ్ నాలుగో పాయింట్ వచ్చేసి సీస్ నాట్ అనేది ఏంటి అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిందా, లేకపోతే మెరైన్ పొల్యూషనా, లేకపోతే ఇంకొక వ్యాధ డిసీజా, ఇలా అడిగితే ఇది మెరైన్ పొల్యూషన్కి సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ సీస్ నాట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ జోన్. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ జోన్ ఇన్ ఇండియా స్టార్ట్ కానుంది ఎక్కడ అంటే గుజరాత్ ప్రాంతంలో. సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. మనకి గుజరాత్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ ఉంది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని కూడా పిలుస్తాం. ఎస్పెషల్లీ కేవాడియా ప్రాంతంలో ఇది లొకేట్ అయి ఉంది. ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఫస్ట్ ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్స్ జోన్ని ఎక్కడ డిక్లేర్ చేసిందంటే గుజరాత్ ప్రాంతంలోని కేవాడియా ప్రాంతాన్ని డిక్లేర్ చేసింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్.
ఆల్రెడీ మనకు తెలుసు స్టాట్యూ ఆఫ్ యూనిటీ అండ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాట్యూగా ఇప్పుడు రికార్డు సృష్టించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ. సో ఆ స్టాట్యూకి చుట్టుపక్కల ఏదైతే సర్క్యూట్ ఏరియా ఉందో ఆ సర్క్యూట్ ఏరియా మొత్తాన్ని కూడా ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్స్ జోన్గా చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంతకు ముందరే పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఈ బైక్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బైక్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ డెసిషన్ని కూడా తీసుకున్నారు. సో జనరల్గా ఇలాంటివి చూస్తే ఆల్రెడీ ఇండియా ఎన్విరాన్మెంట్ వైపు తగు జాగ్రత్తలు తీసుకుంటుందని మనం చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ కరెంట్ అఫైర్లో మనం డిస్కస్ చేసాం, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి బయో ఫ్యూయల్స్కి ఇండియా మారబోతుంది, అందుకని చెప్పేసి ఇథనాల్ని యూస్ చేస్తున్నాం. E100 పైలట్ ప్రాజెక్ట్ని కూడా మహారాష్ట్రలోని పూణేలో స్టార్ట్ చేశారు. అంటే బయో ఫ్యూయల్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏమో మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెహికల్స్కి సంబంధించి కంప్లీట్గా ఇట్లాంటి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూస్ చేయాలి, పొల్యూషన్ని కంట్రోల్ చేయాలనే ప్రాజెక్ట్ గుజరాత్లో స్టార్ట్ కాబోతుంది. ఎస్పెషల్లీ గుజరాత్ యొక్క ప్రాముఖ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాట్యూ ఉండడం, ఆయనని మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, ఉక్కు మనిషి కూడా అని పిలుస్తామని చెప్పి తెలుసు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే గుజరాత్ న్యూస్లో ఉంది కాబట్టి గుజరాత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫ్యాక్ట్స్లో ఒకటి వచ్చేసి విజయ్ రూపానీ. సో విజయ్ రూపానీ ప్రస్తుతం మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్గా వర్క్ చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చేసి మనకి విజయ్ రూపానీ. అలాగే నెక్స్ట్ గుజరాత్ గవర్నర్గా ఆచార్య దేవ్రత్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఆచార్య దేవ్రత్ ప్రస్తుతం మనకి గుజరాత్ గవర్నర్గా ఉన్నారు. ఇటీవల ఆచార్య దేవ్రత్కి గుజరాత్కి సంబంధించిన కరెంట్ అఫైర్ కూడా వచ్చింది. అదేంటంటే గుజరాత్ టెక్నాలజికల్ యూనివర్సిటీ GTU సో ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. ఆ రీసెర్చ్ సెంటర్ ఏంటి అంటే కౌ రీసెర్చ్ సెంటర్. సో కౌ డంగ్ కానీ కౌ యూరిన్ కానీ ఇవన్నీ కూడా ఎలాగ మెడికల్ పర్పస్కి యూజ్ అవుతాయి అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కౌ రీసెర్చ్ సెంటర్ అనే దాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే గుజరాత్ టెక్నాలజికల్ యూనివర్సిటీ. సో దీనిని ఓపెన్ చేసింది ఎవరు, ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే ఆచార్య దేవ్రత్, గుజరాత్ యొక్క గవర్నర్. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇవి గుజరాత్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఈ వారంలో న్యూస్లో ఉన్నవి. అయితే వీటిని పక్కన పెడితే ఇంకొకటి వచ్చేసి మనకి గుజరాత్ చీఫ్ మినిస్టర్ గుర్తుపెట్టుకున్నాం విజయ్ రూపానీ. అండ్ యాజ్ వెల్ యాజ్ నిన్న అస్సాం చీఫ్ మినిస్టర్ గురించి గుర్తుపెట్టుకున్నాం హిమాంత్ బిశ్వ శర్మ. అస్సాంకి వచ్చేసి హిమాంత్ బిశ్వ శర్మ అండ్ గుజరాత్కి ఈ రోజు కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి దీని యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి విజయ్ రూపానీ. ఈ రెండు మనకి ఇంపార్టెంట్. అలాగే అస్సాం స్టేట్ యానిమల్ కూడా నిన్న డిస్కస్ చేసాం, అస్సాం న్యూస్లో ఉంది కాబట్టి వన్ హార్న్ రైనోసర్ అని. అలాగే గుజరాత్ యొక్క స్టేట్ యానిమల్ వచ్చేసి ఏషియాటిక్ లైన్ అంటాం. సో ఏషియాటిక్ లైన్, ఆసియా సింహాలు అనేవి మనకి గుజరాత్ యొక్క స్టేట్ యానిమల్స్గా చెప్పొచ్చు. జనరల్గా టైగర్స్ అనేవి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉంటాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. కానీ సింహాలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయి. అండ్ సింహాలు కూడా ఎక్కువగా కనిపించేది ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్లో కనిపించడం జరుగుతుంది. అలాగే గుజరాత్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా ఉన్నది ఏది అంటే గిర్ నేషనల్ పార్క్ అంటాం. సో గిర్ నేషనల్ పార్క్, బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అంటాం, కృష్ణ జింక అంటాం కదా, బ్లాక్ బక్ నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా గుజరాత్లో ఉన్నవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్రహ్మపుత్ర అంటే అస్సాం గుర్తొస్తుంది అని నిన్న డిస్కస్ చేసాం. అలాగే లే అంటే లడాక్. గుజరాత్ అంటే వెంటనే గుర్తుకు రావాల్సిన ప్రదేశం ఏది అంటే రన్ ఆఫ్ కచ్. సో భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ రన్ ఆఫ్ కచ్ అనేది మనకి గుజరాత్లో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే గుజరాత్ ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే పాకిస్తాన్తో. దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లాంటివి పాకిస్తాన్తో ల్యాండ్ బోర్డర్ని, భూ సరిహద్దుని మనకి పంచుకుంటే గుజరాత్ వచ్చేటప్పటికి సముద్ర సరిహద్దుని దేంతో పంచుకుంటుంది అంటే పాకిస్తాన్తో పంచుకోవడం జరుగుతుంది. సో అక్కడే మనకి సర్ క్రీక్ అనేది కూడా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద గుజరాత్. కానీ ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోని కేవాడియా ప్రాంతం గుజరాత్లో ఉంది. ఆ ప్రాంతాన్ని ఫస్ట్ ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ జోన్గా ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఓన్లీ జోన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి ఎనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్. సో అది మనకి న్యూస్లో ఉంది. దానికి సంబంధించి భారతదేశంలో ఏ స్టేట్స్ టాప్ 3 పొజిషన్లో ఉన్నాయనేది కరెంట్ అఫైర్. సో ఈ ఎనీమియా ముక్త్ భారత్ గురించి తెలుసుకునే ముందర దీనికి సంబంధించి ఈ సూచికి సంబంధించి టాప్ పొజిషన్లో ఉన్న స్టేట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది విత్ ద స్కోర్ ఆఫ్ 64.1. సెకండ్ పొజిషన్లో ఒడిస్సా ఉంది,
థర్డ్ పొజిషన్లో హిమాచల్ ప్రదేశ్ ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో టాప్ పొజిషన్లో ఉన్న స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్, అండ్ సెకండ్ స్టేట్ వచ్చేసి ఒడిస్సా, అండ్ థర్డ్ స్టేట్ వచ్చేటప్పటికి మనకి హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్ని ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసలు ఎనీమియా అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. రక్తహీనత అంటాం, కొన్నిసార్లు సివియర్ ఎనీమియా చూస్తాం, అంటే చాలా తీవ్రమైన రక్తహీనత, ఇలాంటివన్నీ చూస్తాం. రక్తహీనతకి మెయిన్ కారణం ఏంటంటే ఐరన్ కంటెంట్ లోపం అని చెప్తారు. సో దానివల్ల కావచ్చు, హెమోగ్లోబిన్కి సంబంధించి కావచ్చు, ఇలా రకరకాల కారణాలు. అలాగే విటమిన్ B12 అనేది తక్కువ అవడం వల్ల కూడా రక్తహీనత లేదా సివియర్ ఎనీమియా అనేది సంభవిస్తుందని తెలుసు. సో మనకి విటమిన్ B12 యొక్క నామం ఏంటి, అనదర్ నేమ్ ఆఫ్ విటమిన్ B12 అని అడిగితే సైనాకోబాలమిన్. విటమిన్ B12ని సైనాకోబాలమిన్ అని చెప్పి కూడా పిలుస్తారు. అలాగే విటమిన్ B12 వల్ల లోపించడం వల్ల ఏమొస్తుంది, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల రక్తహీనత ఎనీమియా కూడా రావడం జరుగుతుంది. సో ఇది రక్తహీనతకి సంబంధించిన మెయిన్ థింగ్. దీనివల్ల డ్రౌజీగా ఉండడం, కళ్ళు తిరగడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేకపోతే రకరకాల డిసీజెస్ బారిన పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువగా ఎవరు గురవుతారంటే ముఖ్యంగా చిల్డ్రన్స్. సో ఎక్కువగా పిల్లలు దీనికి గురవుతారు, ఎనీమియా బారిన పడతారు. నెక్స్ట్ విమెన్స్. సో విమెన్స్ కూడా ఎవరంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో, గర్భిణీ స్త్రీలు, సో వాళ్ళకి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ సాధారణంగా తగ్గుతుంది కాబట్టి ఎనీమియా అనేది సంభవించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అటు చిల్డ్రన్ని కాపాడుకోవాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ విమెన్స్ని కాపాడడం కోసం, ఈ ఎనీమియాని తగ్గించడం కోసం భారతదేశంలో స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద పథకం కింద మనం ఏం చెప్పొచ్చు అంటే ముక్త్ పోషణ్ అభియాన్ స్కీమ్ని చెప్పొచ్చు. పోషణ్ అభియాన్ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఎనీమియాని తగ్గించడం. ఎనీమియా ముక్త్ భారత్ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే యాక్చువల్గా నీతి ఆయోగ్ వచ్చేసి మనకి ఒక స్ట్రాటజీతో వచ్చింది. 2018లో నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీ అంటాం, జాతీయ పోషణ స్ట్రాటజీని 2018లో స్టార్ట్ చేసింది. సో ఆ స్ట్రాటజీలో భాగంగానే పోషణ్ అభియాన్ స్కీమ్ అనేది రావడం జరిగింది. పోషణ్ అభియాన్ స్కీమ్ భారతదేశం 2018లో స్టార్ట్ అయింది. దీని యొక్క టార్గెట్ ఇయర్ వచ్చేసి 2022. 2022 కల్లా 450 మిలియన్ పీపుల్ ఇండియాలో, 450 మిలియన్ పీపుల్స్ ఇన్ ఇండియా, లేదా దాదాపుగా ఇండియన్ పాపులేషన్లో 50% పాపులేషన్కి ఎనీమియా గురించి తెలియాలి, వాళ్ళకి దానికి సంబంధించిన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికి సంబంధించి ఏమైనా ఇంప్లిమెంట్స్ ఉంటే అవి కూడా చెయ్యాలి అనేది పోషణ్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది టోటల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకసారి కింద నుంచి చూద్దాం. నీతి ఆయోగ్ 2018లో నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీలో భాగంగా ఏం స్టార్ట్ చేసింది అంటే పోషణ్ అభియాన్. పోషణ్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఎలిమినేట్ ఎనీమియా 2022, 2022కి ఎనీమియా రక్తహీనతని ఎలిమినేట్ చేయడం లేదా తగ్గించడం 50% ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో భాగంగానే ఎనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్ అనేది వచ్చింది. దాంట్లో ఫస్ట్ స్టేట్ మధ్యప్రదేశ్ ఉంది, సెకండ్ స్టేట్ ఒడిస్సా, అండ్ థర్డ్ స్టేట్ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మధ్యప్రదేశ్లో చాలా డిఫరెంట్ హెల్త్ స్కీమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అలాగే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి శివరాజ్ సింగ్ చౌహాన్. సో శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్. అండ్ నెక్స్ట్ ఒడిస్సాకి మీకు ఆల్రెడీ తెలుసు, వెరీ పాపులర్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా నవీన్ పట్నాయక్. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి జైరామ్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ జైరామ్ ఠాకూర్, ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, అండ్ మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ చీఫ్ మినిస్టర్స్గా ఉన్నారు. ఇవి వీటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రక్తహీనతకి ఒక రీజన్ ఏంటి అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ అంటే విటమిన్ B12. దాన్ని ఏమని కూడా పిలవచ్చు అంటే సైనాకోబాలమిన్ అని చెప్పి కూడా పిలవచ్చు. ఇది ముక్త్ భారత్ ఇండెక్స్ యొక్క మెయిన్ థింగ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ INS డెగా ఈజ్ ఈజీ న్యూస్. సో INS డెగా అనేది మనకి న్యూస్లో ఉంది. సో ఈ ప్రాంతం వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం. ఈ ప్రాంతం వచ్చేసి మనకి విశాఖపట్నం ఏరియాలో ఉంది. యాక్చువల్గా INS డెగా అనేది మనకి ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ స్టేషన్. సో ఇండియన్ నేవీకి సంబంధించి కొన్ని ఎయిర్ స్టేషన్స్ అనేవి ఇండియాలో అక్కడక్కడ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ప్రాంతంలో భారతదేశ నావికా దళం యొక్క ఎయిర్ స్టేషన్ పేరు వచ్చేసి INS డెగా. సో అది న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఇటీవల భారతదేశం ఇండిజినియస్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేసిన మనకి లైట్ వెయిట్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ 3 హెలికాప్టర్స్ని INS డెగాలో ఇంట్రడ్యూస్ చేశారు. సో భారతదేశం యొక్క 3 లైట్ వెయిట్ హెలికాప్టర్స్, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని సో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది
అందువల్ల ఇది న్యూస్లో ఉంది. సో మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల భారతదేశం యొక్క అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని మూడిటిని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో, ఏ ప్రాంతంలో అంటే ఐఎన్ఎస్ డెగా ఇన్ విశాఖపట్నం ఏరియా. అలాగే ఈ హెలికాప్టర్స్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. సో హాల్ అనేది దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మనకి ఇలాంటి హెలికాప్టర్స్ గురించి తెలుసు, గస్తీ కాయడం అంటాం, పెట్రోలింగ్ చేయడం కోసం కానీ లేకపోతే ఎనిమీస్ని ఎదుర్కోవడం కోసం కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కానీ ఈ హెలికాప్టర్స్ని ఇండియన్ నేవీ యూస్ చేస్తుంది. అయితే పాత హెలికాప్టర్స్కి, ఓల్డ్ వెర్షన్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు హాల్ మ్యానుఫ్యాక్చర్ చేసిన దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అంటే రిమూవబుల్ మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనే దాన్ని అటాచ్ చేశారు. హెవీ మిషన్ గన్స్ని అటాచ్ చేశారు. డే అండ్ నైట్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ సర్చ్ ఆపరేషన్స్ కానీ చేసే విధంగా సో కొత్త రాడార్ టెక్నాలజీతో ఈ హెలికాప్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇది దీని ఇన్ఫర్మేషన్ మాత్రమే, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు బేస్ స్టేషన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఐఎన్ఎస్ డెగా. సో అది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం ఏరియా. అలాగే ఇండియన్ నేవీకి సంబంధించి ఇంకొన్ని ఎయిర్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ శిఖరా అనేది కూడా ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ స్టేషనే. ఐఎన్ఎస్ శిఖరా వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ముంబై, మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ స్టేషన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ శిఖరా. అండ్ తర్వాత ఐఎన్ఎస్ హన్సా అని చెప్పేసి ఇంకొకటి ఉంది, అది వచ్చేసి గోవాలో ఉంది. గోవాలో ఇండియన్ నేవీ ఎయిర్ స్టేషన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ హన్సా. దాని తర్వాత కొచ్చి, ఐఎన్ఎస్ గరుడా అనేది మనకి కొచ్చిన్లో ఉంది. తర్వాత ఐఎన్ఎస్ బాజ్ అని చెప్పేసి ఉంది అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. ఇవన్నీ కూడా ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ స్టేషన్సే. సో ఎప్పుడైనా సరే ఈ హెలికాప్టర్స్ని ఇప్పుడు మొట్టమొదట పైలట్ ప్రాతిపదిక మీద ఇక్కడ లాంచ్ చేశారు. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్లో లాంచ్ చేయొచ్చు. అండమాన్ అండ్ నికోబార్లో గనక హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ తయారు చేసిన ఈ అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ని లాంచ్ చేస్తే ఎక్కడ లాంచ్ చేస్తారు అంటే ఐఎన్ఎస్ బాజ్లో. అదే ముంబైలో అయితే ఎక్కడ లాంచ్ చేయొచ్చు అంటే ఐఎన్ఎస్ శిఖరా. అదే కేరళలో అయితే ఎక్కడ లాంచ్ చేయొచ్చు అంటే ఐఎన్ఎస్ గరుడా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండియన్ నేవీ యొక్క ఎయిర్ బేస్ స్టేషన్సే. అలాగే ఇండియన్ నేవీ డే అనేది ఎప్పుడో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియన్ నేవీ డే అనేది December 4. అలాగే ప్రస్తుతం ఇండియన్ నేవీ అడ్మిరల్గా కరంబీర్ సింగ్ ఉన్నారు. ఇండియన్ నేవీ అడ్మిరల్గా కరంబీర్ సింగ్, ఇండియన్ నేవీ డే December 4. ఐఎన్ఎస్ డెగా అనేది న్యూస్లో ఉంది. ఇది విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ నేవీ ఎయిర్ బేస్, సో ఆంధ్రప్రదేశ్లోది. ఇది న్యూస్లో ఉండడానికి కారణం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన భారతదేశం యొక్క సొంత టెక్నాలజీని యూజ్ చేసి ఒక హెలికాప్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దాన్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇది న్యూస్లో ఉంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఐఎన్ఎస్ డెగా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఏరియా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. MS-60 రోమియో చాపర్స్ ఈజ్ ఇన్ న్యూస్. యుఎస్కి సంబంధించిన MS-60 చాపర్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇండియాకి అండ్ యుఎస్కి, ఇండియా అండ్ యుఎస్కి ఈ MS-60కి సంబంధించి, ఈ చాపర్స్కి సంబంధించి ఒక 16,000 కోట్లతో ఒక డీల్ అనేది జరిగింది. అండ్ దాని తర్వాత ఈ ఇయర్ ఒక ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పైలట్స్ ఇండియా తరపున యుఎస్కి దీనికోసం ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఇటీవల ఈ MS-60 న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే, సో MS-60ని యుఎస్ ఇండియాకి ఇవ్వనుంది ఈ సంవత్సరం జూలై మంత్లో. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్, అందుకని చెప్పి న్యూస్లో ఉంది. అలాగే ఆల్రెడీ మనం ఇందాకే డిస్కస్ చేసాం, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ని ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు ఒక సంస్థ ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. ఇందాకే డిస్కస్ చేసాం, అది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. దాంతోపాటు ఇండియాలోనే చాలా పాపులర్ అయిన ధ్రువ్ అనే హెలికాప్టర్ని కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో అయితే దీనికి మించి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటికి మించి అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే 1978లో సీ కింగ్ అనే ఒక చాపర్ని కూడా ప్రొడ్యూస్ చేసింది. సీ కింగ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది 1978 ఆ టైంలో. సో దాని తర్వాత వీటన్నిటి టెక్నాలజీకి మించి హై రేడార్ టెక్నాలజీతో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనిమీని తట్టుకునే విధంగా అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఆపరేషన్ మనకి సెర్చ్ ఆపరేషన్స్కి వీటన్నిటికీ కూడా హై అడ్వాన్స్డ్ టెక్నాలజీతో MS-60 చాపర్స్ని యుఎస్ నిర్మించింది. అలాంటి MS-60 చాపర్స్ని మూడింటిని జూలై మంత్లో యుఎస్ ఏ కంట్రీకి ఇవ్వనుందంటే ఇండియాకి ఇవ్వనుంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అంటే మొత్తంలో ఈ డిఫెన్స్కి సంబంధించి హెలికాప్టర్స్ విషయానికి వస్తే ఐఎన్ఎస్ డెగా
డెగా అనేది న్యూస్లో ఉంది, విశాఖపట్నం. ఎందుకంటే అక్కడ ఇండియన్ నేవీ ఎయిర్ స్టేషన్ అనేది INS డెగా విశాఖపట్నంలో ఉంది. అక్కడ హాల్ నిర్మించిన 3 లైట్ హెలికాప్టర్స్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి MS-60 US నిర్మించిన హెలికాప్టర్ న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇది US ఇండియాకి జూలై మంత్లో ఇవ్వనుంది. ఈ 2 హెలికాప్టర్స్ కూడా ఈ వారం న్యూస్లో ఉన్నవి కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్. సో మనకి న్యూక్లియర్ ఆయుధాలకి సంబంధించి దాన్ని కంట్రోల్ చేయడం కోసం, దాన్ని ఆపడం కోసం ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. దాని పేరు ICAN, ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ అబాలిషన్. సో దానికోసం ICAN అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. అయితే అది రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆ రిపోర్ట్ ఏంటి అనేది చూసి తర్వాత ICAN గురించి చూద్దాం. అది రిపోర్ట్లో ఏమని చెప్పింది అంటే, న్యూక్లియర్ వెపన్స్ కలిగిన 9 కంట్రీలు, 9 న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ కోవిడ్ టైంలో కూడా న్యూక్లియర్ వెపన్స్ని కోసం తన ఎకానమీలో కొంత మనీని ఖర్చు పెట్టాయని చెప్పింది. ఆ మనీ ఎంత చెప్పింది అంటే $1.4 బిలియన్. 9 అంటే 9 న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ తన ఎకానమీలో టోటల్గా $1.4 బిలియన్ దేనికోసం ఖర్చు పెట్టాయంటే న్యూక్లియర్ వెపన్స్ కోసం ఖర్చు పెట్టాయి, టోటల్గా 9 కంట్రీస్ కలిసి. అండ్ ఎస్పెషల్లీ యూఎస్ఏని తీసుకుంటే ఆ 9 కంట్రీస్లో యూఎస్ఏ గురించి కూడా చెప్పడం జరిగింది. యూఎస్ఏ ఎక్కువ మొత్తంలో న్యూక్లియర్ వెపన్స్ కోసం తన ఎకానమీలో చాలా ఎక్కువ అమౌంట్ని ఖర్చు పెట్టింది అని చెప్పడం జరిగింది. సో దట్స్ వై ICAN ఈజ్ ఇన్ న్యూస్. సో ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఫర్ అబాలిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనేది న్యూస్లో ఉండడానికి కారణం ఈ న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన కంట్రీస్ ఏం చేశాయి ఈ టైంలో అని చెప్పడం కోసం ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అంతటితో కరెంట్ అఫైర్ అయిపోయింది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఈ ICAN గురించి. ఆల్రెడీ మీకు తెలుసు, వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచానికి పరిచయమైన ఇంకొక టెక్నాలజీ న్యూక్లియర్ ఆయుధాలు, న్యూక్లియర్ శక్తిగా చెప్పొచ్చు. US, UK, ఫ్రాన్స్ లాంటి కంట్రీలు న్యూక్లియర్ ఆయుధాలని డెవలప్ చేశాయి, న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేశాయి. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా కంట్రీస్ దాన్ని పోటీగా కూడా తీసుకుని న్యూక్లియర్ ఆయుధాన్ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టే. దానివల్ల కంట్రీస్ మధ్య కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. సో ఇలాంటి నేపథ్యంలో న్యూక్లియర్ వెపన్స్ వల్ల చాలా ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి, ఎస్పెషల్లీ 9 న్యూక్లియర్ వెపన్స్ కంట్రీస్ని కంట్రోల్ చేయడానికి ICAN అనే సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 2007లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో ఆస్ట్రేలియాలో మొట్టమొదటిగా దీని ప్రపోజల్ అనేది జరిగింది. 2007లో ఇది స్టార్ట్ అయిన తర్వాత ప్రస్తుతం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా ఇన్ స్విట్జర్లాండ్లో ఉంది. దాని తర్వాత 2007 నుంచి దాదాపుగా 10 సంవత్సరాలు ఈ 9 కంట్రీస్ని అది కంట్రోల్ చేసింది. మిగతా కంట్రీస్ కూడా న్యూక్లియర్ ఆయుధాల్ని అంత ఎత్తున డెవలప్ చెయ్యకుండా ఇది ఆపగలిగింది. ఇది చేసిన కృషికి గాను 2017లో ICAN సంస్థకి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్కి ఎప్పుడు దొరికింది అంటే 2017లో లభించింది ఆ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది. సో ఇవి మనం ICAN గురించి గుర్తుపెట్టుకోవాల్సింది. హెడ్ క్వార్టర్స్ జెనీవా అండ్ ఎస్టాబ్లిష్ అయింది 2007లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క శాంతి బహుమతి ఎప్పుడు వచ్చింది నోబెల్ పీస్ ప్రైజ్ అంటే 2017లో రావడం జరిగింది. ఇది మొత్తం దీంట్లో ఉన్న కరెంట్ అఫైర్ గురించి. అయితే ఇక్కడ 9 న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ అని మెన్షన్ చేశారు. సో ఆ 9 న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ ఏంటో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఆ 9 న్యూక్లియర్ వెపన్స్ కంట్రీస్లో ఒకటి వచ్చేసి USA ఉంది, అండ్ రెండోది వచ్చేసి బ్రిటన్ UK ఉంది, అండ్ మూడోది వచ్చేసి మనకి ఫ్రాన్స్, అండ్ నాలుగోది వచ్చేసి రష్యా, అండ్ 5వది వచ్చేసి ఇజ్రాయెల్, అండ్ 6 పాకిస్తాన్, 7 ఇండియా, అండ్ 8 చైనా, అండ్ 9th ఆబ్వియస్లీ నార్త్ కొరియా. సో నార్త్ కొరియా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, రష్యా, అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్, UK, USA ఈ 9 కూడా న్యూక్లియర్ వెపన్ కంట్రీస్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా $1.4 బిలియన్ ఖర్చు చేశాయి న్యూక్లియర్ వెపన్స్ కోసం ఈ టైంలో కూడా అనేది ICAN సంస్థ యొక్క రిపోర్ట్. So this is all about the international campaign to abolish nuclear weapons. So next one చూద్దాం. So next current affair, జగనన్న తోడు స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఆంధ్రప్రదేశ్లో స్ట్రీట్ వెండర్స్ కోసం, అంటే ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో, చిరు వ్యాపారులు ఉంటారో, సో వాళ్ళ కోసం ఒక లోన్ పథకాన్ని ఇవ్వడం జరిగింది. దాని పేరు జగనన్న తోడు. దీన్ని లాస్ట్ ఇయరే November 25th, లాస్ట్ ఇయర్ అంటే 2022 November 25th ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, జగనన్న తోడు అనే దాన్ని ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం దీన్ని తిరిగి 1 year ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ మనకి 3.7 లక్షల లబ్ధిదారులు ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అండ్ దాదాపుగా 370 కోట్లు 370 crores వెచ్చించి ఈ
పథకాన్ని అమలు చేయనున్నారు. 370 crores ఆల్మోస్ట్ ఎంతమందికి అంటే 3,70,000 మందికి ఈ పథకం అందనుంది. సో దట్స్ వై జగనన్న తోడు అనేది న్యూస్లో ఉంది. జగనన్న తోడు పథకం దేనికి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్లోని చిరు వ్యాపారులు, తోపుడు బళ్ళు కావచ్చు, లేకపోతే సైకిల్ మీద అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వీధి పక్కన ఎవరైతే అమ్ముకుంటారో వీళ్ళందరికీ కూడా రుణం అనేది కల్పించడం జరుగుతుంది. అది కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ, అంటే వడ్డీతో సంబంధం లేకుండా, వడ్డీ లేకుండా వీళ్ళకి రుణాలని అందజేయడం జరుగుతుంది. సో ఒక్కొక్కరికి ఎంత రుణం ఇస్తారంటే 10,000 రూపాయలు ఎస్పెషల్లీ మెన్షన్ చేశారు. విలేజ్లో అయితే అండ్ 10,000 రూపాయలని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే సిటీస్లో, గ్రామాల్లో అయితే 10,000, పట్టణాల్లో అయితే 12,000 రూపాయల దాకా కూడా ఈ పథకం కింద రుణాలు ఇవ్వబడతాయి. దీనికంటూ కండిషన్స్ అని చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే 18 సంవత్సరాల పైబడి ఉండాలి, అండ్ ఆ వ్యాపారం అనేది ఏ స్థలంలో చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎంతవరకు అర్హులు, ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రామాల్లో 10,000 రూపాయలు, పట్టణాల్లో 12,000 రూపాయల దాకా దాదాపుగా 370 కోట్లను వెచ్చించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం స్టార్ట్ చేసిన పథకమే జగనన్న తోడు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది ఈ సంవత్సరం లబ్ధి పొందనున్నారు అంటే 3.7 లక్షల మంది. అలాగే ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభించారు అంటే November 25, 2020 ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ సెంట్రల్ వైడ్లో కూడా ఇలాంటి పథకం ఉంది. భారతదేశంలో కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత చిరు వ్యాపారులు అంటే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా దెబ్బతినడం వల్ల వాళ్ళని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకంతో వచ్చింది. దాన్నే ప్రైమ్ మినిస్టర్ స్వానిధి, పిఎం స్వానిధి పథకం కింద రావడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భారన్ నిధి కింద ఈ స్కీమ్ కింద రావడం జరిగింది. దాంట్లో వాళ్ళకి రుణాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో పిఎం స్వానిధి అయితే స్టేట్ గవర్నమెంట్ చిరు వ్యాపారుల కోసం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది జగనన్న తోడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఆల్రెడీ మనం ఆంధ్రప్రదేశ్ జగనన్న తోడు స్కీమ్ చూసాం. దాని తర్వాత ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఒక కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాని పేరు జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనే పథకం. సో ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఢిల్లీ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్, ఈయన పేరుని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఏంటి అంటే ఈ క్యాంపెయిన్ ద్వారా వచ్చే 4 వారాల్లోకెల్లా ఢిల్లీలో ఉన్న 45 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులకి, 45 years ఏజ్ పైబడిన వ్యక్తులందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికి ఢిల్లీలో అధికారిక లెక్కల ప్రకారం 57 లక్షల మంది, 57 lakhs మంది 45 years ఏజ్కి పైబడిన వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో ఆల్రెడీ 27 lakhs, 27 లక్షల మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ కాని వాళ్ళు ఎంతమంది ఉంటే 30 lakhs మెంబర్స్ ఉండిపోయారు. అంటే ఢిల్లీలో 45 సంవత్సరాలకి పైబడిన 30 లక్షల మందికి ఇంకా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా జరగలేదు. సో దీనికి కారణాలని ఆరా తీస్తే వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఎక్కడైతే ఈ 45 years వాళ్ళకి వ్యాక్సినేషన్ సెంటర్స్ని ప్రొవైడ్ చేశారో అక్కడికి వీళ్ళు వెళ్ళట్లేదు, అక్కడ రెస్పాన్స్ అనేది లేదు. అది దూరం కావచ్చు, భయం కావచ్చు, వాట్ ఎవర్. సో అందుకని చెప్పి నెక్స్ట్ 4 వారాల్లో కల్లా వీళ్ళ 30 లక్షల మందికి కూడా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోవాలి అని జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడైతే నియరెస్ట్ ప్రాంతాలకు వెళ్ళి పీపుల్ పోలింగ్ ఓటుని వేస్తారో పోలింగ్ బూత్స్లో, సో అలాగే ఆ నియరెస్ట్ ప్రాంతాల్లో పోలింగ్ బూత్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడే వీళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో దీనివల్ల వీళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేయన అవసరం లేదు, వేరే భయాలు ఉండవు కాబట్టి సో ఈ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఎవరికి ఇచ్చాము ఎవరికి ఇవ్వలేదనే క్లియరెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. డోర్ టు డోర్ డెలివరీ లేదా డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ అనేది కూడా ఒక రకంగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి సో ఢిల్లీ ప్రభుత్వం జహా అవుట్ వహా వ్యాక్సినేషన్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే ఈ ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. ఎంత సంవత్సరాలు పైబడిన వారికి అంటే 45 years ఏజ్ పైబడిన వారికి ఈ ప్రోగ్రామ్, ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయబడిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బుక్ అండ్ ఆధార్ గురించి షాహీన్ బాగ్ బుక్. సో షాహీన్ బాగ్ అ గ్రాఫిక్ రీకలెక్షన్. సో షాహీన్ బాగ్ అనే బుక్ని మెహ్రోత్రా రాశారు, ఇటా మెహ్రోత్రా. సో ఈ బుక్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే మెహ్రోత్రా. ఇటీవల మెహ్రోత్రా రాసిన బుక్ ఏది అంటే షాహీన్ బాగ్ అ గ్రాఫిక్ రీకలెక్షన్. ఇది దేనికోసం అంటే సిటిజన్షిప్ గురించి.
సో సిటిజన్షిప్ గురించి మహిళలు ముస్లిం మహిళలు ఏ విధంగా పోరాడారు, అండ్ నేషనల్ రిజిస్టర్ సిటిజన్షిప్ ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ సిటిజన్షిప్ గురించి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 పౌరసత్వ సవరణ చట్టం, ఈ రెండింటి గురించి భారతీయ ముస్లిం విమెన్స్ ఎట్లా పోరాడారు, ఏం చేశారు అనే దాని మీద ఆ గ్రాఫిక్ కలెక్షన్ని కలెక్ట్ చేసి సో దాని మీద బుక్ రాశారు షాహీన్ బాగ్ అనే బుక్. సో షాహీన్ బాగ్ అనే బుక్ని రాసింది మెహ్రోత్రా. ఇది దేని గురించి చెప్తుందంటే సిటిజన్షిప్. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఎన్ఆర్సి చట్టాన్ని గురించి ఇది వివరిస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద షాహీన్ బాగ్ బుక్ విచ్ ఈస్ రిటన్ బై రీటా మెహ్రోత్రా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి అపాయింట్మెంట్కి సంబంధించి హెచ్ఎస్బిసి సిఇఓ ఆఫ్ ఇండియాగా ఇటీవల హితేంద్ర దేవ్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో హితేంద్ర దేవ్ని ఇటీవల దేనికి అపాయింట్ చేశారంటే హెచ్ఎస్బిసి సిఇఓ ఆఫ్ ఇండియాగా ఇన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్ఎస్బిసి దీని యొక్క సిఇఓ ఆఫ్ ఇండియాగా ఎవరిని నియమించారు అంటే హితేంద్ర దేవ్. ఈయనకి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో 20 years ఎక్స్పీరియన్స్ హెచ్ఎస్బిసి బ్యాంక్తో ఉంది. ఇది వరకు ఈయన హెచ్ఎస్బిసి గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ మార్కెట్కి సిఇఓగా వ్యవహరించారు. అండ్ రీసెంట్గా ఈయనని హెచ్ఎస్బిసి సిఇఓ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి కూడా మనకి అపాయింట్మెంట్ గురించే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్కి. సో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన వ్యక్తి కువైట్కి చెందిన హుస్సేన్ అల్ ముసలం. సో హుస్సేన్ అల్ ముసలం ఇటీవల ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా అపాయింట్ కావడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్లో ఉంది. ఈరోజు 2 అపాయింట్మెంట్స్ చెప్పుకున్నాం. హెచ్ఎస్బిసి గురించి హెచ్ఎస్బిసి సిఇఓ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్, అండ్ రెండోది వచ్చేసి ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్కి సంబంధించి ప్రెసిడెంట్గా కువైట్కి చెందిన హుస్సేన్ అల్ ముసలంని అపాయింట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అపాయింట్మెంట్ గురించి. సో ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి నూతన ప్రెసిడెంట్గా మాల్దీవ్స్కి చెందిన అబ్దుల్లా షహీద్ అపాయింట్ అయ్యారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ తెలుసు మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది 1946 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది మొదలైంది. దీని యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఏ కంట్రీకి చెందిన వ్యక్తి అపాయింట్ అయ్యారు అంటే బెల్జియం. సో బెల్జియంకి చెందిన పౌల్ హెన్రీ స్పాక్. సో పౌల్ హెన్రీ స్పాక్ అనే వ్యక్తి బెల్జియంకి చెందిన వ్యక్తి. ఈయన మొట్టమొదటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. దాని తర్వాత 1953లో ఇండియాకి సంబంధించి విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. అంటే ఇండియాకి సంబంధించి మొట్టమొదటి ఇండియన్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేశారంటే విజయలక్ష్మి పండిట్. ఫస్ట్ విమెన్ అనొచ్చు, ఫస్ట్ ఇండియన్ అనొచ్చు. సో 1953లో విజయలక్ష్మి పండిట్ వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత 2020 నుంచి ఇప్పటిదాకా కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి మనకి ప్రెసిడెంట్గా వర్క్ చేసిన వ్యక్తి వచ్చేసి వాల్కెన్. సో వాల్కెన్ బోస్కీర్. సో వాల్కెన్ బోస్కీర్ అనే వ్యక్తి మనకి టర్కీకి సంబంధించిన వ్యక్తి. ఈయన ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీగా ఎవరు ఉండబోతున్నారు అంటే సో మాల్దీవ్స్కి చెందిన ఫారెన్ మినిస్టర్ అబ్దుల్ షాహిద్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఈ మొత్తాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన ప్రెసిడెంట్ ఎవరు అంటే అబ్దుల్ షహీద్. ఆయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే మాల్దీవ్స్. అంతకు ముందర ఎవరు అంటే వాల్కెన్. అండ్ ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే టర్కీ. భారతదేశం నుంచి ఎవరైనా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా వర్క్ చేశారా అంటే విజయలక్ష్మి పండిట్ 1953లో వర్క్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా బెల్జియం యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆయన పేరు హెన్రీ స్పాక్. సో పౌల్ హెన్రీ స్పాక్ మొట్టమొదటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1946లో న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్గా, న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ రివ్యూ చేద్దాం. ఫస్ట్ వన్ సీ స్నాట్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఇది మెరైన్ పొల్యూషన్కి సంబంధించి. అలాగే ఏ కంట్రీకి సంబంధించింది అంటే టర్కీ. సో దీని యొక్క క్యాపిటల్ అంకారా అని చెప్పేసి ఎర్డోగన్ ప్రెసిడెంట్ అని డిస్కస్ చేసాం. దాని తర్వాత ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్ కింద సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటాం. ఆ ప్రాంతం కేవదియా ఏదైతే ఉందో గుజరాత్లో, సో దాన్ని ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ జోన్ కింద ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. అది మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ఎనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్. సో దీంట్లో మధ్యప్రదేశ్ ఏమో టాప్ పొజిషన్లో ఉంది. దాని తర్వాత ఒడిస్సా ఉంది అని, దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఉంది అని చెప్పేసి సో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఎన్ఎస్ డేగా ఇండియన్ నేవీ, భారత నేవీ యొక్క ఎయిర్ స్టేషన్. అండ్ ఇది వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. సో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ మూడింటిని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఐఎన్ఎస్ డేగా న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి MH-60 రోమియో చాపర్స్, ఇవి యుఎస్కి చెందినవి. సో యుఎస్ ఎవరికి ఇవ్వబోతుంది అంటే ఇండియాకి. గత సంవత్సరమే ఈ 2 కంట్రీస్కి మధ్య దీనికి సంబంధించి డీల్ జరిగింది అని సో మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ఐకన్, ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఫర్ దట్ న్యూక్లియర్ వెపన్స్. సో అబాలిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఆఫ్ అబాలిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనేది ఐకెన్ యొక్క పేరు. ఇది ఒక సంస్థ లాంటిది. సో ఇది న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ 2017లో దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందని కూడా మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత వచ్చేటప్పటికి జగనన్న తోడు స్కీమ్. సో జగనన్న తోడు స్కీమ్ దాదాపుగా 370 కోట్లను వెచ్చించి 3.7 లక్షల మందికి స్ట్రీట్ వెండర్స్, చిరు వ్యాపారులకి రుణం ఇస్తారు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లని ఇవ్వడం జరుగుతుంది. సో దీనిని లాస్ట్ ఇయర్ November 25th, 2020 లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత వచ్చేటప్పటికి జహా ఓట్ వహా వ్యాక్సిన్ అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. 45 సంవత్సరాలకి పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్ ప్రక్రియ కోసం సో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ జహా ఓట్ వహా వ్యాక్సిన్ అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షాహీన్ బాగ్. సో షాహీన్ బాగ్ అనే పుస్తకాన్ని మెహ్రోత్రా రాశారు. ఇండియన్ ముస్లిం విమెన్స్ NRC అప్పుడు అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు ఎలాంటి ప్రొటెస్ట్లు చేశారు, ఏం చేశారు అనే కలెక్షన్ మీద షాహీన్ బాగ్ అనే పుస్తకం రాయబడింది. అలాగే నెక్స్ట్ హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అపాయింట్మెంట్ గురించి కూడా మనం HSBC డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్కి ఇటీవల ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన వ్యక్తి గురించి హుస్సేన్ అల్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఇటీవల ప్రెసిడెంట్గా మాల్దీవ్స్కి చెందిన ఫారెన్ మినిస్టర్ అపాయింట్ అయ్యారు, అబ్దుల్లా షహీద్. సో ఆయన గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.